హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఏసి. ఈ క్లాస్లో మనం ఏపీ కానిస్టేబుల్ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్కు సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఈ పేపర్ చాలా ఇంపార్టెంట్. మనకి వొకాబులరీకి సంబంధించి అలాగే గ్రామర్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ మోడల్స్ అయితే ఈ పేపర్లో వచ్చాయి. జాగ్రత్తగా ఫాలో అవుదాము. క్వశ్చన్ నెంబర్ 1 మనం కానీ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ జంబుల్డ్ స్టేట్మెంట్స్ మీద అడిగారు. చాలామంది స్టూడెంట్స్కి జంబుల్డ్ స్టేట్మెంట్స్ అంటే కొంచెం భయం. జంబుల్డ్ స్టేట్మెంట్స్ ఎలా చేయాలో ప్రొసీజర్ తెలీదు. కొంతమంది అయితే మొత్తం 4 సెంటెన్సెస్ని చదువుతూ ఉంటారు, టైం చాలా వేస్ట్ చేస్తారు. జంబుల్ స్టేట్మెంట్స్కి టెక్నిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ని మనం ఫాలో అవ్వాలి. జాగ్రత్తగా వినండి. ముందు ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఎవరున్నారు? సి, డి, బి, ఏ. అంటే ఒక్కొక్క ఆప్షన్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కొక్కది ఉంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎవరో కనిపెట్టగలిగితే ఆన్సర్ వచ్చినట్టే కదా. అంటే అన్ని సెంటెన్సెస్ మనం ఇన్ డెప్త్గా చదవకపోయినా ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ద ఫస్ట్ స్టేట్మెంట్ యూ కెన్ గెట్ ద ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కడో ఉందో, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇది చూడండి. ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ అన్నారు. ఇట్ అంటే ఏంటి తెలుసా మనకి? తెలీదు, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అది కాదు. ఇట్ ఈజ్ ఏ సెలబ్రేషన్ అన్నారు. ఇట్ అంటే ఏంటా? ఇట్ అంటే తెలుసా? తెలీదు, పక్కన పెట్టండి. ఇక్కడ దివాళీతో మొదలైంది. ఇక్కడ దా ఫెస్టివల్ అన్నారు. దా ఫెస్టివల్ అంటే ఏ ఫెస్టివల్ తెలుసా? తెలీదు, కాబట్టి దివాళీతో మొదలైంది, అదే ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే ఆప్షన్లో సితో ఎక్కడుందో చెప్పండి? ఫస్ట్ ఆప్షన్. ఇంకా డౌట్ అక్కర్లేదు, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంత సింపుల్గా ఆన్సర్ వచ్చింది కదా. మనం ఎక్కడైనా కష్టపడ్డామా అమ్మ? ఫస్ట్ స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉండడం వల్ల మనం ఆప్షన్స్ని పెద్దగా కష్టపడకుండా ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో గుర్తుపట్టడానికి ట్రై చేస్తాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇట్ అన్నాడు. ఇట్ అంటే ఏంటో తెలియదు, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అది కాదు. మళ్ళీ ఇక్కడ ఇట్ వచ్చింది, అది ఫస్ట్ స్టేట్మెంట్ కాదు. దా ఫెస్టివల్ అంటే ఏ ఫెస్టివలో తెలియదు, కాబట్టి దా ఫెస్టివల్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అది కాదు. ఇక మిగిలింది ఏంటంటే దివాళీ, కాబట్టి సి అనేది బిగినింగ్లో ఉంటుంది. ఒకే ఒక ఆప్షన్లో సితో ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంత ఈజీగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసామో చూసారా. సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమడిగారు చూడండి? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఈ టాపిక్కి కూడా మనకి షార్ట్ కట్స్ ఉంటాయి. నేను షార్ట్ కట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్తాను, లెందీ ప్రాసెస్ ఫాలో అవ్వకూడదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ చూడండి, ఏమన్నారంటే క్వశ్చన్లకి స్టార్టింగ్ ఎవరు చెప్పండి? సెడ్. ఎప్పుడైనా కూడా డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉందంటే ఇండైరెక్ట్లో కూడా సెడ్ ఉంటుంది, కానీ టోల్డ్ రాదు. మీకు టోల్డ్ ఎప్పుడు వస్తుందంటే క్వశ్చన్లో సెడ్ టు ఉంటే ఆన్సర్లో టోల్డ్ అవ్వాలి. క్వశ్చన్లో సెడ్ మాత్రమే ఉంటే ఆన్సర్లో కూడా సెడ్ మాత్రమే ఉండాలి. తర్వాత ఇది చూడండి, వస్. మరి మీకు రూల్స్ తెలియాలి. డైరెక్ట్ స్పీచ్లో వజ్ ఉందంటే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ అవుతుంది. మరి హ్యాడ్ బీన్ ఎక్కడుంది? ఇక్కడ మాత్రమే హ్యాడ్ బీన్ ఉంది. ఇక్కడ హ్యాడ్ బీన్ లేదు, ఇక్కడ హ్యాడ్ బీన్ లేదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Anjana said that she had been waiting for the train. Second option is the right answer. Direct speech లో was ఉంటే indirect లో had been. ఎంత ఈజీగా ఆన్సర్ ఉందో చూసారా. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన క్వశ్చన్. ఎక్కడైనా నేను క్వశ్చన్ కానీ ఆప్షన్స్ కానీ మొత్తం చదువుతున్నానా? చదవట్లేదు, చదవాల్సిన అవసరం కూడా లేదు. రూల్స్ తెలియాలి. యాక్టివ్ వాయిస్లో కెన్ ఉంటే మరి ప్యాసివ్ వాయిస్లో ఏముంటుందమ్మా? కెన్ బి ఉండాలి. అంటే మన ఆన్సర్లో కెన్ బి ఎక్కడుందో చూసుకోండి. కెన్ కుడ్ అవ్వదు. కెన్ కుడ్ అయ్యేది ఎందులో అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అయితే కెన్ కుడ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో వాడు కెన్ ఇస్తే కెన్ బి అవ్వాలి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్లో కెన్ బి ఉంది, ఫోర్త్ ఆప్షన్లో కెన్ బి ఉంది. అయితే ప్రాబ్లం ఏంటి? మనం ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నాం. ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఎప్పుడు కూడా థర్డ్ ఫామ్లో ఉండాలి. అయితే బిగాన్ థర్డ్ ఫామ్ కాదు, సెకండ్ ఫామ్. మరి థర్డ్ ఫామ్ ఏంటి? బిగన్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కెన్ ద స్పీచ్ బి బిగన్ బై యూ? కెన్ ద స్పీచ్ బి బిగన్ బై యూ? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. యాక్టివ్ వాయిస్లో కెన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కెన్ బి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు. చాలా ఈజీ క్వశ్చన్, ఎక్కువ టైం వేస్ట్ అవసరం లేదు. ఇక్కడ డిటర్మైన్లో ఏ కాదు ఈ ఉండాలి. డిటర్మైన్, డిఈ
టీఈఆర్ ఉండాలి. వెరీ ఈజీ క్వశ్చన్. నాకు తెలిసి అందరూ కూడా ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్ పెట్టగలరు. క్వశ్చన్ నెంబర్ 5 మళ్ళీ వచ్చింది జంబుల్డ్ స్టేట్మెంట్. ఇందాకే చెప్పాను జంబుల్డ్ స్టేట్మెంట్స్‌లో ఎప్పుడు కూడా షార్ట్ కట్స్‌ని మాత్రమే ఫాలో అవ్వండి. ముందు ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్‌లో ఎస్ స్టార్టింగ్ ఉంది, పి స్టార్టింగ్ ఉంది, క్యూ స్టార్టింగ్ ఉంది, ఎస్ స్టార్టింగ్ ఉంది. ఎవరు లేరు? ఆర్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆర్‌నైతే మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఆర్‌నైతే రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు ఆప్షన్స్‌లో ఎక్కడ కూడా ఆర్ లేదు. ఇప్పుడు తర్వాత మీరు కానీ చూసుకున్నట్టయితే సెంటెన్సెస్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. ఇక్కడ క్రామ్వెల్ అనే ఒక వ్యక్తి పేరు రాశారు. ఇక్కడ క్రామ్వెల్ అనే ఒక వ్యక్తి పేరు రాశారు. కానీ ఇక్కడ చూడండి ఆలివర్ క్రామ్వెల్ అని ఆ వ్యక్తి పేరు మొత్తం పేరు రాశారు. ఫుల్ నేమ్ రాశారు. అంటే ఇది సగం పేరు మాత్రమే షార్ట్ నేమ్ లాగా. ఇది ఫుల్ నేమ్. షార్ట్ నేమ్ ముందొస్తుందా? ఫుల్ నేమ్ ముందొస్తుందా? ఫుల్ నేమ్ ముందు రావాలి. అంటే టెక్నిక్ ఏంటంటే పి కంటే ఎస్ కంటే ముందు ఖచ్చితంగా పి కంటే క్యూ కంటే ముందు ఖచ్చితంగా ఎస్ ఉండాలి. చూడండి పి కంటే క్యూ కంటే ముందు ఎస్ ఉంది. ఇక్కడ చూడండి ఎస్ కంటే ముందు పి వచ్చింది కాబట్టి ఛాన్స్ లేదు. అసలు ఈ ఆప్షన్‌లో 2 సార్లు ఎస్ ఇచ్చారు. అలా పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి ఎస్. పి కంటే క్యూ కంటే ముందు ఎస్ ఉంది. సో, ఈ ఆప్షన్ ఎలాగో మనం రిమూవ్ చేద్దాం. పక్కన పెడదాం. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ మిగిలింది. ఫోర్త్ ఆప్షన్ మిగిలింది. 2 ఆప్షన్స్‌లోను గమనించండి. ఎస్, క్యూ స్టార్టింగ్‌లో ఉంది. ఇక్కడ కూడా ఎస్, క్యూ స్టార్టింగ్‌లో ఉంది. మరి చదువుదామా? ఎస్. ఇన్ 1661 ద బాడీ ఆఫ్ ఒలివర్ క్రామ్వెల్ వాస్ ఎక్స్‌హ్యూమ్డ్ ఫ్రమ్ వెస్ట్ మిన్స్టర్ ఎబీ టు బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ ట్రైజన్. అతని బాడీని పలానా చోట దాచారు అంటున్నాడు. ఇన్ నవంబర్ 1658 క్రామ్వెల్ హ్యాడ్ బీన్ గివెన్ ఎ స్టేట్ ఫ్యూనరల్ ఎట్ వెస్ట్ మినిస్టర్. అతనికి 1658లో ఒక ప్రభుత్వ పర్మిషన్ వచ్చింది. స్టేట్ ఫ్యూనరల్ చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అతనికి పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత చూడండి క్రామ్వెల్ హ్యాడ్ బీన్ గివెన్ ఎ స్టేట్ ఫ్యూనరల్. అతనికి పర్మిషన్ వచ్చింది అని అండ్ ప్లేడ్ ఏ లీడింగ్ రోల్ ఏంటి? అక్కడ మిస్ మ్యాచ్ జరిగింది. అంటే క్యూ తర్వాత ఆర్ అనేది కుదరలేదు. ఇది పర్ఫెక్ట్. చూడండి ఒకసారి 1661లో అతని బాడీని పలానా చోటకి తీసుకెళ్లారు. దానికి గల కారణం ఏంటంటే అది అలా చేయొచ్చు అని గవర్నమెంట్ ముందే పర్మిషన్ ఇచ్చింది. అసలు అతను చేసిన గొప్ప పనులేంటో మనం చూస్తే పిలో చెప్పాము. అంటే ఎస్, క్యూ, పిఆర్ అనేది చాలా ఈజీగా మనం చెప్పొచ్చు. బట్ ఇందాక జంబుల్డ్‌తో కంపేర్ చేస్తే ఈ జంబుల్డ్ కొంచెం టైం పడుతుంది. అయినా కూడా చాలా ఈజీగా మనం ఆన్సర్‌ని అయితే ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత కానీ మీరు తీసుకుంటే ఒక టెక్నిక్ వాడొచ్చు. ఇలాంటప్పుడు ఏంటంటే సెంటెన్సెస్ మొత్తం చదవకుండా జస్ట్ అండర్‌లైన్ చేసిన వర్డ్ మాత్రమే చూడండి. యాంటోనిమ్ అడిగారు దేనికంటే ఎవిడెంట్ అన్నారు. ఎవిడెంట్‌కి యాంటోనిమ్ అడిగారు. ఎవిడెంట్‌కి యాంటోనిమ్ అడిగారు. ఎవిడెంట్ అంటే ఏంటంటే చాలా స్పష్టంగా. ఎవిడెంట్ అంటే ఏంటంటే చాలా స్పష్టంగా. క్లియర్ అన్నది మీనింగ్ అనమాట. కానీ యాంటోనిమ్ అడిగారు. క్లియర్‌కి ఆపోజిట్ ఏంటి? అన్‌క్లియర్. క్లారిటీ లేకపోవడం, లేకపోతే కన్‌ఫ్యూజన్‌గా ఉండడం. దానికి దగ్గరగా ఉన్నది ఎక్కడుంది చెప్పండి? యాంబిగస్. యాంబిగస్ అంటే ఏంటంటే కన్‌ఫ్యూజన్‌గా క్లారిటీ లేకుండా ఉంటే ఏమంటామంటే యాంబిగస్ అంటాము. ఓకేనా? రైట్. మిగిలిన ఆప్షన్స్ ఏంటంటే జస్ట్ ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇన్ఫర్మేషన్ కోసం. పెర్మనెంట్ అంటే మీ అందరికీ తెలుసు. రిటాలియేట్ అంటే కౌంటర్ అటాక్ అమ్మ. తిరిగి దెబ్బ కొట్టడం అంటాం. మనని ఒకళ్ళు దెబ్బ కొడితే మనం తిరిగి వాళ్ళపై మళ్ళీ దెబ్బ కొట్టామనుకో దాన్ని ఏమంటామంటే రిటాలియేటరీ అంటాము. ఇక విమ్సికల్ అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అన్‌స్టేబుల్ అన్న మీనింగ్ వస్తుంది. ఫ్యాన్సీ అన్న మీనింగ్ కూడా వస్తుందన్నమాట. ఏదేమైనా కూడా ఎవిడెంట్ అంటే స్పష్టం, క్లారిటీ, లేకపోతే ఆపోజిట్ వచ్చి యాంబిగస్. సో, సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఒక ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ వచ్చింది. చూస్తేనే తెలిసిపోయింది. డిసప్పాయింట్‌మెంట్‌లో ఇంకొక పి అనేది ఎక్స్‌ట్రా కావాలి. డిసప్పాయింట్‌మెంట్‌లో ఇంకొక పి అనేది ఎక్స్‌ట్రా కావాలి. 8థ్ క్వెషన్‌లో ఫిల్లింగ్ ద బ్లాంక్ అడిగారు. జాగ్రత్తగా చూడాలి. ఫర్ అబౌట్ 30 ఇయర్స్ పాటు రీసెర్చర్స్ హ్యావ్ నోన్ దట్ న్యూరాన్స్ డాష్ సర్టైన్ జీన్స్ వెన్ దే ఆర్ ఎలక్ట్రికల్లీ యాక్టివ్. న్యూరాన్స్ కానీ ఎలక్ట్రికల్‌గా యాక్టివ్‌గా ఉన్నప్పుడు కొన్ని జీన్స్‌ని డాష్ చేస్తాయి. టర్న్ ఆన్ చేస్తాయి. టర్న్ ఆన్ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే మోటివేట్ అంటాం చూసారా? యాక్టివేట్ చేయడం, ప్రేరేపించడం అంటాం కదా! అలా అనమాట. టర్న్ ఆన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? మిగిలిన ఆప్షన్స్ యాక్చువల్‌గా చూస్తే ఫ్రేజల్ వర్బ్స్ అంటాం వాటిని మనం. ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. కాల్డ్ ఆఫ్. ద మీటింగ్ వాస్ కాల్డ్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అన్న మీనింగ్ వస్తుంది. ద మీటింగ్ వాస్ కాల్డ్ ఆఫ్ అంటే ద మీటింగ్ వాస్ క్యాన్సిల్డ్ అంటాం.
అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాను చూసారా? అదేవిధంగా ట్యూన్ ఇన్ అంటే అడ్జస్ట్ అవ్వడం. ట్యూన్ ఇన్ అంటే అడ్జస్ట్ అవ్వడం. ఇప్పుడు చూడండి ఒక ఇడియం అడిగారు. వాళ్ళు అడిగిన ఇడియం ఏంటని చూసుకుంటే ద హోమ్ స్ట్రైట్ అన్నారు. వెన్ యు ఆర్ కమింగ్ డౌన్ ద హోమ్ స్ట్రైట్ ది ఎటర్నల్ క్యారీస్ యూ ఆన్. హోమ్ స్ట్రైట్ అంటే అర్థం ఏంటంటే నాన్న చూడండి, ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ. అంటే మనం చాలా బిజీగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ప్రాజెక్ట్ ఒక పని చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఆ ప్రాజెక్ట్ ఎండింగ్కి వచ్చేసింది, మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ ప్రాజెక్ట్ అయిపోతే ఇంకా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఆ లాస్ట్ మినిట్ ఒక రకంగా మనకి ఎగ్జైట్మెంట్కి లోన్ అవుతాం కదా, దాన్ని ఏమంటామంటే హోమ్ స్ట్రైట్ అంటాము. ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో లాస్ట్ స్టేజ్లో ఉంటే దాన్ని ఏమంటామంటే హోమ్ స్ట్రైట్ అని పిలుస్తాము. ఇక 10th వన్ చూడండి. యాంటోనిమ్ అడిగారు. యాంటోనిమ్ అడిగారు. దేనికి యాంటోనిమ్ అడిగారంటే ఎయిడెడ్. ముందు యాంటోనిమ్ తెలియాలంటే మీకు సినోనిమ్ తెలియాలి. ఎయిడ్ అంటే సపోర్ట్ చేయడం, హెల్ప్ చేయడం. కానీ ఆపోజిట్ ఏంటి? పాడు చేయడం, డిస్టర్బ్ చేయడం. ఎక్కడుంది అది? ఎక్సాసర్బేట్. ఎక్సాసర్బేట్ అంటే డ్యామేజ్. ఇంకా పెద్ద డ్యామేజ్ని చేయడాన్ని ఏమంటామంటే ఎక్సాసర్బేట్ అంటాం. ఎయిడ్ అంటే హెల్ప్ అన్న మీనింగ్ వస్తుంది. ఎక్సాసర్బేట్ అంటే పాడు చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా? అయితే ఎలివియేట్ అంటే మీ అందరికీ తెలుసు, ఇంక్రీజ్ అన్న మీనింగ్ వస్తుంది. స్పెసిఫై అంటే 45 అంటే కూడా సపోర్ట్ అన్న మీనింగ్ వస్తుందమ్మా. 45 చేయడం అంటే సపోర్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. స్పెసిఫై చేయడం అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం కూల్ చేయడం అంటాం. ప్రాబ్లమ్ని మనం తగ్గించడం లేదంటే హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా ఒకటేనమ్మా. ఆపోజిట్గా ఉన్నది ఏంటంటే ఎక్సాసర్బేట్. ఎక్సాసర్బేట్ అంటే డ్యామేజ్ లేదా డిస్ట్రాయ్ అంటాము. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. వాళ్ళు అడిగిన దాంట్లో ఏమడిగారంటే ఒక ఇడియం అడిగారమ్మా. హోల్డ్ యువర్ హార్సెస్ అన్నారు. చాలా ముఖ్యమైన ఇడియం. హోల్డ్ యువర్ హార్సెస్ అంటే కంగారు పడకు, వెయిట్ చేయి అంటాను చూసారా? బీ పేషెంట్ అండ్ వెయిట్. హోల్డ్ యువర్ హార్సెస్ అంటే బీ పేషెంట్ అండ్ వెయిట్. ఇన్ కేస్ మీకు డైరెక్ట్గా ఆ ఇడియం మీనింగ్ తెలియకపోయినా కూడా మీరు సెంటెన్స్ చదివితే కొంత ఐడియా అయితే వచ్చేస్తుంది. బట్ హోల్డ్ యువర్ హార్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇడియం అమ్మ. కంగారు పడకని చెప్పడాన్ని ఏమంటామంటే హోల్డ్ యువర్ హార్సెస్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనే కాన్సెప్ట్లో ఒక రూల్ నేర్చుకుంటాం. ఎప్పుడైనా కూడా లెటస్ అని స్టార్ట్ అయింది అనుకోండి, క్వశ్చన్ ట్యాగ్ షెల్ వి అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్లో ఏం నేర్చుకుంటామంటే లెటర్స్ అని నేర్చుకుంటాం. లెటర్స్ అని వస్తే షెల్ వి అని వస్తుంది. లెటర్స్ అని వస్తే షెల్ వి అని వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్ అనేది చిన్న టాపిక్, కానీ జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు ఏమడిగారంటే 4 సెంటెన్సెస్ ఇచ్చారు. అందులో కరెక్ట్ సెంటెన్స్ ఏంటని అడిగారు. క్వశ్చన్ నెంబర్ 1, ఆర్ యూ కమింగ్ హియర్ టుడే? ఎస్, నో. ఇది కరెక్ట్ కాదు. ఎందుకో చెప్పనా? క్వశ్చన్ ట్యాగ్ ప్రకారం ఆర్ యూ కమింగ్ హియర్ టుడే అని మళ్ళీ మనం కామా తర్వాత ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఆర్ఎంట్ యూ అనాలి. ఆర్ యూ కమింగ్ హియర్? ఆర్ఎంట్ యూ అనాలి. అంతేగాని ఎస్ అనకూడదు. ఇక్కడికి వస్తున్నావా అంటే హియర్ స్పెల్లింగ్ చూడండి, హెచ్ఈఏఆర్ అన్నారు. కాదు. అసలు 4th ఆప్షన్ క్వశ్చనే లేదు, సరిగ్గా లేదు. క్వశ్చన్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్ యూ కమింగ్ హియర్ టుడే? ఈ రోజు నువ్వు ఇక్కడికి వస్తున్నావా? దట్ ఈస్ అ ప్రాపర్ క్వశ్చన్, దట్ ఈస్ అ రైట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి అమ్మ. ఏమన్నారంటే షీ డాష్ 2 miles బిఫోర్ రీచింగ్ ద పోస్ట్ ఆఫీస్. షీ డాష్ 2 miles బిఫోర్ రీచింగ్ ద పోస్ట్ ఆఫీస్. తను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే ముందు 2 మైల్స్ నడిచింది లేదా 2 మైల్స్ పరిగెట్టింది. ఆ టైం కల్లా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే కల్లా 2 మైల్స్ పరిగెట్టింది. కల్లా అన్న శబ్దం వినిపించినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడాలని మనం టెన్సెస్లో నేర్చుకుంటాం. ఎప్పుడైనా కల్లా అనే సౌండ్ వచ్చినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడాలి. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏముందమ్మా? విల్ హ్యావ్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏముంది? విల్ హ్యావ్ ప్లస్ V3. విల్ హ్యావ్ ప్లస్ V3. క్వశ్చన్ నెంబర్ 15 చూద్దామా. ఇప్పుడు ఏమన్నారంటే 4 సెంటెన్సెస్లో కరెక్ట్ సెంటెన్స్ని కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ద సెక్రటరీ అండ్ ద క్యాషియర్ వాజ్ అరెస్టెడ్. అదేంటి? ఇక్కడ సెక్రటరీ ఉన్నాడు, క్యాషియర్ ఉన్నాడు, మధ్యలో అండ్ ఉంది. అంటే ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు ఉన్నప్పుడు మరి ప్లూరల్ అవ్వాలి కదా. అప్పుడు వజ్ ఎలా వస్తుంది? రాకూడదు కదా. అలాగే సేమ్ ప్రాబ్లం 4th ఆప్షన్లో కూడా ఉంది. వజ్ ఎలా వస్తుంది? రాకూడదు కదా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మిగిలింది. ద సెక్రటరీ అండ్ క్యాషియర్ వర్ అరెస్టెడ్ ఫర్ ద క్రైమ్ దే హ్యావ్ డన్. సెక్రటరీ అండ్ క్యాషియర్ వర్ అరెస్టెడ్ ఫర్ ద క్రైమ్ దే హ్యాడ్ డన్. వాళ్ళు చేసిన తప్పుకి అరెస్ట్ అయ్యారంటే తప్పు ఎప్పుడో చేశారు, పాస్ట్లో ఉండాలి అది.
అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఉండాలి. ప్రెజెంట్ టెన్స్ అందుకుంటుంది. జరిగిపోయిన యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా! కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ జరిగిపోయిన యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాము. మీరు గమనిస్తే లాస్ట్ 2-3 క్వెషన్స్ కూడా టెన్సెస్ అనే టాపిక్ నుంచి వచ్చాయి. టెన్సెస్ మీద చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. చాలా మందికి ఏంటంటే టెన్సెస్ సరిగ్గా రూల్స్ నేర్చుకోరు. వెన్ హీ హర్డ్ ద వెన్ హీ డాష్ ద రిజల్ట్స్ హీ గాట్ ఆఫ్ ద చైర్ అండ్ డాష్ విత్ జాయ్. అతను ఆ న్యూస్ విని ఆనందంగా గెంతులేశాడు అంటున్నాము. సింపుల్ పాస్ట్ వాడితే సరిపోతుంది, ఏమీ ఉండదు. ఫోర్త్ ఆప్షన్ వెన్ హీ హర్డ్ ద రిజల్ట్ హీ జంప్డ్ అంటాం మనం. అతను ఆ వార్త విని ఆనందంగా గెంతులేశాడు అంటాం కదా. అతను ఆ వార్త విని ఆనందంగా గెంతులేశాడు అని చెప్తాం కదా. అది ఎలా చెప్పాలంటే ఇలా చెప్పాలి. వెన్ హీ హర్డ్ ద రిజల్ట్ హీ గాట్ ఆఫ్ ద చైర్ అండ్ జంప్డ్ విత్ జాయ్. ఓకేనన్నా? రెండు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఈ 4 సెంటెన్సెస్లో ఒకటే రైట్ సెంటెన్స్, దానికి కనుక్కోమన్నారు చూడండి. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ టోల్డ్ మీ దట్ the lifespan of many insects is very short. Second option, my grandfather has told me that the lifespan of many insects are very short. R ఉండదు, ఎందుకంటే మనం మాట్లాడుతోంది ఇక్కడ ఇన్సెక్ట్స్ గురించి కాదు, మనం మాట్లాడుతోంది లైఫ్ స్పాన్, ఇన్సెక్ట్స్ యొక్క లైఫ్ స్పాన్. సబ్జెక్ట్ అక్కడ ఇన్సెక్ట్స్ అవ్వదు, సబ్జెక్ట్ లైఫ్ స్పాన్ అవుతుంది. మరి లైఫ్ స్పాన్ అంటే ఎప్పుడు కూడా సింగ్యులర్ ఉండాలి. ఆర్ ఎలా ఉంటుంది? ఉండదు. ఇక అసలు గ్రాండ్ ఫాదర్ తర్వాత హ్యావ్ అనేదే రాదు. గ్రాండ్ ఫాదర్ తర్వాత అసలు హ్యావ్ అనేదే రాదు. అలాగే లైఫ్ స్పాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వర్ర ఎందుకు వస్తుంది? లైఫ్ స్పాన్ అంటే సింగులర్ కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ టోల్డ్ మీ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ అంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైరెక్ట్ ఇడియం చెప్తాను, మేడ్ ఇన్ స్పీచ్. మనం ఎప్పుడైనా కూడా స్టార్టింగ్లో ఫస్ట్ మాట్లాడేటప్పుడు దాన్ని ఏమంటామంటే మేడ్ ఇన్ స్పీచ్ అంటాం. ఇనీషియల్ స్పీచ్ మొదట్లో స్టార్టింగ్లో మాట్లాడితే ఏమంటాం? మేడ్ ఇన్ స్పీచ్ అంటాము, ఇనీషియల్ స్పీచ్ అంటాం. 19th క్వశ్చన్ మీరు గమనించినట్టయితే ఇక్కడ 4 ఆప్షన్స్లో కామన్గా ఎవరున్నారంటే ఇఫ్ ఉంది. మీకు వెంటనే గుర్తు రావాలి ఇఫ్ క్లాజ్ లేదా ఇఫ్ కండిషనల్స్ అనే టాపిక్. మరి ఇఫ్ కండిషనల్స్ అనే టాపిక్లో మీకు రూల్స్ ఉంటాయి. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ కండిషనల్స్. ఐడియా ఉంది కదా. టైప్ 1 కండిషనల్, టైప్ 2 కండిషనల్, టైప్ 3 కండిషనల్, 0 కండిషనల్ అని 4 రకాలైతే ఉంటాయన్నమాట. అసలు యూ తర్వాత హ్యాజే రాదు. హ్యాజ్ ఎలా వస్తుంది? యూ ఏమో ప్లూరల్, హ్యాజ్ ఏమో సింగులర్ వస్తుంది. ఇప్పుడు గ్రామర్ ప్రకారం అంటే కండిషన్స్ అనే టాపిక్ ప్రకారం ఎప్పుడైనా కూడా మెయిన్ క్లాజ్లో మనకి వుడ్ హ్యావ్ ఉందనుకోండి, కండిషనల్ క్లాజ్లో ఖచ్చితంగా హ్యాడ్ అనేది ఉండాలి. ఇది హ్యాడ్ కాదు. సెకండ్ ఆప్షన్లో హ్యాడ్ లేదు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కావాలంటే చూసుకోండి, ఇక్కడ వుడ్ హ్యావ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. కండిషనల్ క్లాజ్లో హ్యాడ్ ఉంటే మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ఉండాలి. అది మనం డైరెక్ట్గా నేర్చుకునే ఒక విషయం అనమాట. ఐ వుడ్ హ్యావ్ గాన్ దేర్ ఇఫ్ యూ హ్యాడ్ అకంపెనీడ్ మీ. నువ్వు నాతో తోడుగా వస్తే నేను అక్కడికి వెళ్ళి ఉండేవాడిని. కండిషనల్ క్లాజ్లో హ్యాడ్ ఉండాలి, మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ఉండాలి. మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ఉండాలి. చూడండి అమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ప్రిపోజిషన్స్ మీద అడిగారు. షీ సాట్ అవుట్ ఆన్ ద టెర్రస్ ఇన్ ద ఈవినింగ్ అండ్ డ్రాంక్ డాష్ ద స్టన్నింగ్ వ్యూ. అంటే ఒక అద్భుతమైన సీనరీని చూస్తూ ఉన్నారు అంటాం, చూసారా? ఏం రావాలి? ఇన్ ద వ్యూ అంటాం. అంటే ఇన్ ద వ్యూ, ఆ వ్యూ చూస్తూ, ఆ అద్భుతమైన ప్రదేశాన్ని చూస్తూ అంటాం. ఏమంటాం? ఇన్ ద వ్యూ అంటాం. ఇన్ ద వ్యూ. తర్వాత చూడండి ఏమన్నాడు? హీ బ్రాట్ టు ద సిచ్యువేషన్ ద జోవియల్ చామ్. జోవియల్ పర్సన్ అంటాం. ఎప్పుడైనా విన్నారా మీరు? అతను చాలా జోవియల్గా ఉంటాడు, జోవియల్గా మాట్లాడతాడు అంటాం. జోవియల్ అంటే చాలా సరదాని పుట్టించే అంటాం. ఏమంటాం? సరదా. మరి సరదా అంటే ఎక్కడుంది చెప్పండి? చీయర్ఫుల్. సరదా అంటే ఎక్కడుంది చెప్పండి? ఫస్ట్ ఆప్షన్. జోవియల్ అంటే ఏంటంటే చీయర్ఫుల్ అమ్మ, వెరీ హ్యాపీ అంటాం కదా అలా. గ్లూమీ అంటే ఏంటంటే వెరీ సాడ్ అమ్మ, గ్లూమీ అంటే వెరీ సాడ్. మిజరబుల్ అంటే కూడా వెరీ సాడ్. అడ్జాయినింగ్ అంటే దగ్గరలో ఉన్నది, పక్కన ఉన్నది అంటాం, నియర్. సో జోవియల్ అంటే చీయర్ఫుల్.
ఇది చాలామంది ఇబ్బంది పడే క్వశ్చన్. చాలామందికి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఫ్రేజల్ వర్బ్ అడిగారు ఇక్కడ. సో, ది ఆర్మీ యూజ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్ టు డాష్ ఎనిమీ టార్గెట్స్. శత్రువులను నాశనం చేయడానికి ఆర్మీ ఒక నిర్ణయం తీసుకుంది. నాశనం చేయడం, అంతం చేయడం. అంటే ఒక బాంబు వేసి చంపేయడం అంటామే, దాన్ని ఏమంటామంటే బ్లో అప్ అంటాం. సో, బ్లో అప్ అంటే ఏంటంటే పేలుడు. పేలుడు పదార్థాలని ఏమంటామంటే, ఒక పేలుడు పదార్థాన్ని వేసి ధ్వంసం చేయడాన్ని, చేయడాన్ని ఏమంటామంటే బ్లో అప్ అంటాం. బ్లో అప్ అంటే చేయడం అంటాం. ఓకే. చేయడం అంటాం. యాక్చువల్‌గా బ్లో ఆఫ్ అంటే ఎక్స్టింగ్విష్, ఏదైనా మంటను ఆర్పడాన్ని బ్లో అవుట్ అంటాము. అలాగే బ్లో ఆఫ్ అంటే పట్టించుకోకపోవడం, మనం ఎవరినైనా సరిగ్గా పట్టించుకోకపోతే బ్లో ఆఫ్ అంటాము. బ్లో ఇన్ అంటే సడన్‌గా రావడం అనమాట. సడన్ విజిట్. సడన్‌గా చెప్పకుండా సడన్‌గా ఎవరైనా మన దగ్గరికి వస్తే దాన్ని ఏమంటామంటే బ్లో ఇన్ అంటాం. రాసుకోండి రన్నింగ్ నోట్స్‌లో. బ్లో ఇన్ అంటే సడన్‌లీ విజిట్ సమ్‌వన్. బ్లో ఆఫ్ అంటే ఇగ్నోర్. బ్లో అవుట్ అంటే ఎక్స్టింగ్విష్. బ్లో అప్ అంటే ఒక పేలుడు పదార్థాన్ని బ్లో అప్ అంటాము. ఎక్స్‌ప్లోడ్ అంటాము. ఇంకా తర్వాత మనం కానీ తీసుకుంటే ఇక్కడ చూడండి ఎబోర్డ్ అన్నారు. ఎబోర్డ్‌కి మీనింగ్ ఏంటి? డెనోటేషన్ అంటే మీనింగ్ ఏంటన్నారు? అంటే ఒక ప్రదేశంలో ఉన్న నివసిస్తున్న నివాసితులు అంటాం చూసారా? ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్. ఎప్పటినుంచో అక్కడే ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళని ఏమంటామంటే డ్వెల్లింగ్ అంటాం మనం. మీరు ఎప్పుడైనా విన్నారా? స్లమ్ డ్వెల్లర్స్ అంటారు. స్లమ్స్‌లో ఉండే వాళ్ళని ఏమంటాం? స్లమ్ డ్వెల్లర్స్ అంటాము. అలా అనమాట. సో, అబోర్డ్ అంటే అక్కడ ఉన్నారు చాలా కాలం నుంచి. డ్వెల్లింగ్ అంటాం. డ్వెల్లింగ్ అంటే ఉండడం. డ్వెల్లింగ్ అంటే ఏంటి? ఉండడం. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో పాస్ట్ సింపుల్ ఎక్కడుంది అని అడిగారు. ఏమడిగారు? పాస్ట్ సింపుల్ ఎక్కడుంది అన్నారు. అసలు హ్యాస్ అనేది పాస్ట్ సింపుల్‌లో రాదు. ఒకవేళ వచ్చిన హ్యాస్ తర్వాత ఫినిష్ ఎందుకొస్తుంది? V3 రావాలి కదా! వజ్ ఫినిషింగ్ అనేది పాస్ట్ కంటిన్యూయస్. ఫినిషెస్ అనేది ప్రెజెంట్ సింపుల్. ద రైట్ ఆన్సర్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ ఫినిష్డ్. ఫినిష్డ్ ఏంటంటే సింపుల్ పాస్ట్. ఫినిష్డ్ ఏంటంటే సింపుల్ పాస్ట్. ఫినిష్డ్ ఏంటంటే సింపుల్ పాస్ట్. క్వెషన్ నెంబర్ 25 చూద్దామా? ద సైంటిస్ట్ వాజ్ రెస్పెక్టెడ్ డాష్ హిస్ కలీగ్స్. అందరూ కూడా అతన్ని గౌరవిస్తారు. ఎంతమంది ఉన్న వాళ్ళల్లో ఇతనికి గౌరవం ఉంటుంది. వాళ్ళల్లో, చాలా మందిలో, ఎమంగ్. ప్రిపోజిషన్స్‌లో నేర్చుకుంటాం. ఇద్దరు ఉంటే బిట్వీన్ అంటాము. చాలా మంది ఉంటే ఎమంగ్ అంటాము. అక్కడితో గ్రామర్ పార్ట్ పూర్తయింది. అలాగే వొకాబులరీ పార్ట్ కూడా పూర్తయింది. జంబుల్ స్టేట్మెంట్స్ కూడా పూర్తి చేసుకున్నాం. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కూడా పూర్తి చేసుకున్నాము. ఇక మిగిలింది ఏంటంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. చాలామందికి ఏంటంటే పారాగ్రాఫ్ చూసి భయపడతారు. అంత అవసరం లేదమ్మా. జనరల్‌గా ఏంటంటే మనం రాయబోయే ఎగ్జామ్స్‌లో జనరల్‌గా చిన్న పారాగ్రాఫ్సే ఉంటాయి. నేను పారాగ్రాఫ్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే టైం పడుతుంది. బట్ ఒక్కసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే నేను మీకు చేస్తాను. సో, ఒకసారి వాడు క్వెషన్‌లో ఏమన్నాడు? స్టార్టింగ్ పారాగ్రాఫ్ ఏమన్నాడంటే చూడండి. ద ప్రాబ్లమ్ ఆఫ్ సెక్యులర్ స్టాగ్నేషన్. ద ఇనెబిలిటీ ఆఫ్ ద ఇండస్ట్రియల్ వరల్డ్ టు గ్రో ఎట్ సాటిస్ఫాక్టరీ రేట్స్ ఈవెన్ విత్ లూజ్ మొమెంటరీ పాలిసీస్ ఈజ్ గ్రోయింగ్ వర్స్. ఈ మధ్య కాలంలో ఒక సమస్య పెద్దదైపోతోంది. రోజు రోజుకి ఒక సమస్య పెరిగిపోతోంది. ఆ సమస్య పేరేంటంటే సెక్యులర్ స్టాగ్నేషన్. సో, సెక్యులర్ స్టాగ్నేషన్ అనే సమస్య పెరిగిపోతోంది. సెక్యులర్ స్టాగ్నేషన్ అంటే ఏంటి అంటే డెఫినిషన్ రాసాడు ఇక్కడ. సెక్యులర్ స్టాగ్నేషన్ అంటే ఏంటో డెఫినిషన్ రాసాడు. నేను ఇప్పుడు ఏదైతే బ్రాకెట్‌లో పెట్టానో ఫస్ట్ క్వెషన్ దాదాపుగా వాడు చూడండి, ఫస్ట్ క్వెషన్ దాదాపుగా వాడు అలాంటి క్వెషన్ అడిగాడు. ఇదిగోండి సెకండ్ క్వెషన్ 27వ ప్రశ్న చూడండి. సెక్యులర్ స్టాగ్నేషన్ సేమ్ నేను ఇందాక బ్రాకెట్‌లో ఏదైతే పెట్టానో సేమ్ డెఫినిషన్ ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అంటే స్టార్టింగ్‌లోనే నేను ఏం చేశానంటే క్వెషన్స్ చూసాను. మీరు కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా కూడా పారాగ్రాఫ్ చేసేటప్పుడు ముందే ఒకసారి క్వెషన్స్ చూసుకోవాలి. ఐడియా వస్తుంది. ఆ క్వెషన్స్‌ని మైండ్‌లో పెట్టుకొని అప్పుడు పారాగ్రాఫ్ చేయడం మొదలుపెడితే ఈజీగా చేయొచ్చు. సో, సెక్యులర్ స్టాగ్నేషన్ అంటే ఏంటో అర్థమైందా అందరికీ? ఆ డెఫినిషన్ అయితే ఈజీగా వచ్చింది. బట్ ఎనీవేస్ 26th వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద ఆథర్ ఒపీనియన్ రిగార్డింగ్ ద వరల్డ్స్ ఎకానమీ అన్నాడు. అసలు మన వరల్డ్స్ ఎకానమీ ఎలా ఉందని ఆథర్ అన్నాడు? అదిగోండి చూడండి. అసలు వరల్డ్స్ ఎకానమీ ఎలా ఉందన్నది ఏమన్నాడు చూడండమ్మా. పాలసీ మేకర్స్ బ్యాడ్లీ అండర్ ఎస్టిమేట్ ద రిస్క్ ఆఫ్ ఎ గ్లోబల్ గ్రోత్ రెసిషన్. ఇఫ్ రెసిషన్ వర్ టు అక్కర్, రెసిషన్ కానీ వచ్చిందంటే
మానిటరీ పాలసీ మేకర్స్ వుడ్ ల్యాక్ ద టూల్స్ టు రెస్పాండ్. నిజంగా రెసిషన్ రాకూడదు, కానీ రెసిషన్ కానీ వస్తే పాలసీ మేకర్స్ స్పందించడానికి రెడీగా ఉండరంట. అది కూడా క్వశ్చన్స్‌లో ఒక క్వశ్చన్ అడిగాడు, మీరు చూసారా? ఎక్కడొచ్చిందంటే చూడండి, అదిగోండి. రెసిషన్ కానీ వచ్చిందంటే ఏమవుతుందని అడిగాడు. పాలసీ మేకర్స్ రెస్పాండ్ అవ్వడం కష్టం. చూసారా? అంటే నేను ముందే క్వశ్చన్స్ చూడడం వల్ల పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు వాటికి సంబంధించిన ఆన్సర్లు వెంటనే మనకు వచ్చేస్తున్నాయి. రెసిషన్ వస్తే పాలసీ మేకర్లు స్పందించడం కూడా చాలా కష్టం అన్నది మనకి ఈజీగా ఆన్సర్ అయితే దొరికింది. దాంతోపాటు ఇంకేమన్నాడంటే చూడండి, టుడేస్ ఛాలెంజింగ్ కాల్ ఫర్ ఎ క్లియర్ గ్లోబల్ కమిట్మెంట్ టు ద యాక్సిలరేషన్ ఆఫ్ గ్రోత్ యాజ్ ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ పాలసీ. మనకున్న మెయిన్ గోల్ ఏంటంటేనమ్మా యాక్సిలరేషన్ ఆఫ్ గ్రోత్ అనేది వేగంగా ఉండాలి. వైల్ ద టాక్ హ్యాస్ బీన్ ఆఫ్ రికవరీ అండ్ పుట్టింగ్ ద ఎకనామిక్ క్రైసిస్ బిహైండ్ us, gross domestic product forecasts have been reviewed. We are in a new macroeconomic approach where the risk of deflation is higher than inflation. ఇప్పుడు మన అందరి ముందున్న ఒక సమస్య ఏంటమ్మా? రిస్క్ ఆఫ్ డిఫ్లేషన్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో డిఫ్లేషన్ అవుతుందన్న భయమే ఎక్కువ ఉంది, ఇన్ఫ్లేషన్ అవుతుందన్న భయం కంటే. డిఫ్లేషన్ అవుతుందన్న భయమే ఎక్కువ ఉంది, ఇన్ఫ్లేషన్ అవుతుందన్న భయమే. ఇదిగో, ద రిస్క్ ఆఫ్ డిఫ్లేషన్ ఈజ్ హయ్యర్ దాన్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. చూసారా? అంటే మనం పారాగ్రాఫ్ చదవక ముందు వాడిచ్చిన 5 క్వశ్చన్లు ఒకసారి చూసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, పారాగ్రాఫ్ చూసుకుంటున్నప్పుడు ఇలా మనం ఆన్సర్లను అయితే వెంటనే మనం ఫైండ్ అవుట్ చేసేయగలము. అదేవిధంగా 29th క్వశ్చన్లో వాడు ఏమన్నాడంటే, టుడేస్ ఎకనామిక్ ఛాలెంజ్. ఇందాక చెప్పాను కదా, అసలు మన అందరికీ ఉన్న ఒక ఛాలెంజ్ ఏంటమ్మా? గ్రోత్ అనేది ఏమవ్వాలి? ఇదిగో, యాక్సిలరేషన్ అవ్వాలి, వేగవంతం అవ్వాలి. ఇప్పుడే చెప్పాను నేను, గ్రోత్ అనేది ఎలా ఉండాలి? వేగవంతం అవ్వాలి అని చెప్పాను. ఇక రెసిషన్ వస్తే ఏమవుతుందో చెప్పా కదా, పాలసీ మేకర్స్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు. సెక్యులర్ స్టాగ్నేషన్ డెఫినేషన్ స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా పారాగ్రాఫ్లో ఆథర్ యొక్క అభిప్రాయం ఏంటని అడిగాడమ్మా, ది ఎకానమీ చూడమ్మా నీడ్స్ సబ్స్టాన్షియల్ చేంజెస్. మనకైతే సబ్స్టాన్షియల్ చేంజెస్ అవసరం, ఎట్టి పరిస్థితుల్లో మార్పులు జరగాలి. ఇదిగోండి, సబ్స్టాన్షియల్ చేంజెస్ అయితే అవసరం. పారాగ్రాఫ్ చూసి ఎప్పుడు కూడా భయపడద్దండి. పారాగ్రాఫ్ చూడడానికి కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, కానీ ఒకసారి మీరు పారాగ్రాఫ్ చేయడం మొదలు పెడితే చాలా ఈజీగా ఉంటుంది. అసలు పారాగ్రాఫ్ని చూసి మీరు 1% కూడా భయం అనేదాన్ని దగ్గరికి రానివ్వకండి. ముందే ఏం చేస్తారంటే, పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైతే అడిగారో ముందు ఆ క్వశ్చన్స్ ఒకసారి చూసేసుకోండి. క్వశ్చన్స్ చూసేసుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే మనకి పారాగ్రాఫ్ చదవడం మొదలు పెడితే ఈజీగా ఆన్సర్లు అయితే దొరికేస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పేపర్. ఈ పేపర్లో మనకి మంచి ఇడియమ్స్ వచ్చాయి. మేడ్ ఇన్ స్పీచ్ అనే ఇడియం వచ్చింది, హోమ్ స్ట్రైట్ అనే ఇడియం వచ్చింది, అలాగే హోల్డ్ యువర్ హార్సెస్ అనే ఇడియం వచ్చింది. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి, స్పెల్లింగ్స్కి సంబంధించిన ఎర్రర్స్ వచ్చాయి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ వచ్చాయి, జంబుల్డ్ స్టేట్మెంట్స్ వచ్చాయి, వాట్ నాట్. దిస్ బ్యూటిఫుల్ పేపర్ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. దాంతోపాటుగా మనకి టెన్సెస్ మీద 3-4 క్వశ్చన్స్ వచ్చాయి, ప్రిపోజిషన్స్ 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. సో బ్యూటిఫుల్ పేపర్. మీ అందరూ కూడా బాగా రాశారని అనుకుంటున్నాను. అందరికీ ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.